దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని. దుప్పి దాహం తీర్చుకోవడానికి తను చేసే ప్రయత్నం ఎట్లాంటిది అని అంటే, తన ప్రాణమునే పణంగా పెట్టి మరలా ప్రాణమును రక్షించుకోవడం. ఎండమావులే నీటి వాగులుగా భ్రమించి అతివేగముతో పయనం చేస్తూ ఆఖరికి ఆ నీటి మడుగులు కావు అని తెలిసినప్పటికీ ఆ నీటికి మడుగు వచ్చే వరకు తన పయనం ఏమాత్రం ఆపకుండా, ఆశ చంపుకోకుండా దాన్ని చేరుకుంటుంది. ఈ రోజున నిజముగా ఆ నీటి దాహాన్ని తీర్చుకునే సమయంలో ఇవన్నీ మర్చిపోతుంది. యేసు క్రీస్తు యందు ఆశ కలిగిన నీవు ఆ ఆశ ప్రకారముగా దేవుని పరిచయంలోను పనిలోనూ ఆయన్ని చేరుకోవాలని, వాక్యములోను వాక్య ధ్యానములోను ఆయన్ని చేరుకోవాలని తృష్ణ కలిగి ఉండాలి. ఈ తృష్ణలో అనేకమైన ఇబ్బందులు, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినప్పుడు పులులు, సింహాలు, అనేకమైన అవాంతరాలు ఎలాగైతే ఉంటాయో, నువ్వు దేవుని కోసం ఆశపడినప్పుడు లోక సంబంధంగా అనేకమైన అవాంతరాలు నేను చుట్టుకుంటాయి. అయినప్పటికీ ఏ మాత్రమును ఆశను తగ్గించుకోకుండా క్రీస్తుని కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆయన నందు విశ్వాసాన్ని కలిగి జీవించడానికి, పరలోక రాజ్యం పొందుకోవడానికి అవకాశాన్ని ఆయన మనకి ఇస్తారు. అట్టి కృప మనం పొందుకుందుముగాక. ఆమేన్.